This is Sridhar Kadari, senior journalist, managing editor, Vividia News. తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఈ ప్రపంచంలోనే భారతదేశంలోనే అత్యున్నతమైన ఉన్నత విద్యా మండలిగా తీర్చిదిద్దాలి. ఇక్కడ చదువుతున్న సుమారు 10 లక్షల మంది విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే ఒక మంచి లక్ష్యంతోని మంచి విజన్తోని ముందుకెళ్తున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాకు ఇక్కడ 17 యూనివర్సిటీస్ పబ్లిక్ యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ ఎక్కువ ఫండ్ ఇచ్చేది దాని మీద మాకంతా ఉంటుంది. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా అంటే ఇక్కడ నాకు డీవియేషన్ అయినా ఏదైనా కానీ చర్య తీసుకోవచ్చు. కాకపోతే మెయిన్ మా రోల్ ఏంటంటే ఈ 17 యూనివర్సిటీస్ దాదాపు అన్ని ఇంజనీరింగ్ అనుకోండి ఎక్సెప్ట్ మెడికల్ ఎనీ గ్రాడ్యుయేట్ కమ్స్ అండర్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్. ఎంపీలు కానీ పిహెచ్డి కానీ ఎంఎస్సీలు కానీ బీబీఎల్ కానీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ అగ్రికల్చర్ కానీ ఇవన్నీ మన కిందకే వస్తాయి. దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ ఈ అన్ని కలుపుకుంటే ఉంటారు. మేము వాళ్ళందరికీ కూడా అదే మంచి ఎడ్యుకేషన్ అని ఇవ్వాలి చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇవాళ మంచి చక్కని వీసీల టీం వచ్చింది, యంగ్ టీము, మంచి ఎంతూజియాస్ట్ టీం వచ్చింది. వాళ్ళకు కూడా ఏంటంటే ఇవాళ వీసీ 3 ఇయర్స్ ఉంటే వాళ్ళ పీరియడ్లో ఒక మంచి సంస్కరణలు వచ్చి వాళ్ళ పీరియడ్లో మంచి జాబ్ ఉన్నటువంటి మంచి ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ కోర్సెస్ అనుకోండి, స్కిల్ బేస్డ్ కోర్సెస్, ఎంప్లాయబిలిటీ ఇట్లాంటివి ఉంటే వీసీలకు కదా పేరు వచ్చేది. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను వీసీలకు ఇవాళ మనకు గవర్నమెంట్ ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యతను మనం ఎంతమందికి మేలు కలిగేటువంటి చూడాలి. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ నేను నల్సారు అవన్నీ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో ఇవాళ ఏంటంటే మేము కూడా ఎంతమందికి రీచ్ అయితే అంత బాగుంటుంది. మన యొక్క చేసేటువంటి యాక్టివిటీస్ ఎంతమందికి ఎక్కువ హెల్ప్ అయితే అదే మనకు ఆ రకంగా అట్లాంటి యాక్టివిటీస్ మేము టేకప్ చేస్తాం. స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఇవాళ స్టూడెంట్స్ చాలా గురుతరమైన బాధ్యత. అయితే నేను ఒకటే చెప్తున్నా శ్రీధర్, జాబులు లేవు అనేది మాత్రం నేను ఒప్పుకోను. ఇవాళ సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేది నేను మీకు ప్రతి ఒక డాక్యుమెంట్లు నేను ఇచ్చి చెప్తుంటా, అంత ఉంది. అయితే కొంత మనకేందంటే అట్లాంటి అప్డేటెడ్ స్కిల్ బేస్డ్ ఇన్నోవేటివ్ కోర్సెస్ మనకు లేక వాళ్ళని అంటున్నాం. ఇవాళ సముద్ర అంతర్భాగం అన్న కదా, ఇవాళ సముద్రం ఇవాళ 71% మనకు గ్లోబ్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. మియర్ వాటర్ కాదు, మనకేందంటే రిసోర్స్ ఉంటాయి. ఎట్లాంటి రిసోర్స్? లివింగ్ రిసోర్సెస్ అంటే చేపలు ఇవన్నీ లివింగ్ నాన్ లివింగ్ రిసోర్సెస్ సముద్ర గర్భం నుంచి ఇవన్నీ వస్తుంటాయి. అయితే మనకు నెక్స్ట్ 7-8 yearsలో ఒక మ్యారిటైమ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ అని ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ చేశారు. ఆయన ఆ డాక్యుమెంట్లు ఏం చెప్తుందంటే అప్ టు 2030 ఇండియా ఈజ్ గోయింగ్ టు గెట్ 3 lakh crore ఇన్వెస్ట్మెంట్స్, 20 లక్షల జాబులు అని ఆ డాక్యుమెంట్ చెప్తుంది. ఒక్క మ్యారిటైమ్ సముద్రం. ల్యాండ్లో నేను ఇంతకుముందు చెప్పాను 1000 మందికి. ఏవియేషన్ ఇవాళ కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎయిర్లైన్స్ వస్తున్నాయి, ఎంఆర్ఓ వస్తున్నాయి. ఒక్క ఎయిర్పోర్ట్ ఎంత 1000 మందిని క్రియేట్ చేస్తుంది. గత 10-12 సంవత్సరాల నుంచి 75 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. మీకు తెలుసు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎంతమంది ఉంటారు? 1000 మంది ఉంటారు. ఎట్లాంటి ఎంప్లాయ్మెంట్? స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, సూపర్ స్కిల్డ్. మరి అట్లాంటి వాళ్ళు మనం అంతా తయారు చేయాలి. సో జాబులు లేవు అనేది లేదు, స్పేసు అన్నిట్లో జాబులు ఉన్నాయి. దాన్ని ఎక్కడ ఏ సెక్టర్ జాబులు ఎక్కువ ఉంటాయి దాంట్లో చేసి మా బాధ్యత అదే. మేము ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుకోండి, వీసీలు మేము ఎట్లా ఆలోచన చేయాలంటే నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 years వాట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఆ కోర్సెస్ స్టూడెంట్స్కు ఏ రకమైన యూజ్ కావాలి, ఇదంతా విజన్తో కూడుకున్న పని అండి. ఇవాళ నేను పోతున్నాము. ఇవాళ నేను చెప్పాను కదా, నేను నల్సార్లో ఏరో స్పేస్ చేసినప్పుడు అందరు నవ్వారు. బట్ ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యారిటైమ్ అంటే ఇవాళ మన పేరు ఉంటుంది. అంటే ఎందుకంటే అట్లాంటిది విజన్ ఉండాలండి. ఫ్యూచర్ చాలా ఉంది, కాకపోతే ఆ ఫ్యూచరిస్టిక్ విజన్ ఆఫ్ థింకింగ్ ఉండి ఫ్యూచరిస్టిక్ నీడ్స్ అంటారు. సో నేను ఎప్పుడు ఎక్కడ స్టూడెంట్స్కి పోయినా అల్విన్ టోఫ్లర్ అని ఒక అతను ఫ్యూచరాలజిస్ట్ 1976లో ఒక బుక్ రాసి ఆయన ఏమన్నాడంటే దాని బుక్ పేరే ఫ్యూచర్ షాక్ బుక్ పేరు. ఏంటంటే నువ్వు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ఫ్యూచర్ అంతా షాక్ వస్తుంది మనకు అన్నట్లు. ఆయన ఫ్యూచర్ షాక్లో ఏం చెప్పిండంటే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి ఫ్యూచరిస్టిక్ రాదర్ దెన్ ద పాస్ట్ ప్రజెంట్. ఫ్యూచర్ నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 20 years వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ వీ హ్యావ్ టు ఎవాల్వ్, వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ we have to have, what kind of syllabus we have to give, ఆ సిలబస్ గ్లోబల్ నీడ్స్ కానీ డొమెస్టిక్ నీడ్స్ కానీ ఎట్లా తయారు చేస్తుంది, ఇవన్నీ చాలా అట్లా మేము ఎప్పుడు నెక్స్ట్ 5 years, 10 years, 20 years ఎప్పుడు అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ ముందుకు పెట్టుకొని పోతే బాగుంటుంది.